హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము టేస్టీ మొక్కజొన్న గారెలు చేసాము. చాలా సూపర్గా వచ్చాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మినిమము ఒక మనిషికి ఒక 10 అయితే తిన్నాము మేము. అసలు ఎంత తింటున్నాము కూడా మాకు అర్థం కాలేదు, అంత సూపర్ టేస్టీగా ఉన్నాయన్నమాట. సండే వచ్చిందంటే ఏదైనా స్పెషల్ ఉండాలి అని అనిపిస్తుంది. ఇక ఏం చేద్దామా అని ఆలోచిస్తే మొక్కజొన్న గారెలు చేసుకుందాం అన్నాడు మా డాడీ. ఇక మొక్కజొన్న కంకులు తీసుకొచ్చిన తర్వాత ఇక మొత్తం ఒలిసి మమ్మీ ఇప్పుడే రుబ్బింది, మిక్సీలో వేసి పట్టేసింది. ఇక కొన్ని స్వీట్ కూడా చేసుకోవచ్చు దీంతో. మొక్కజొన్న గారెలు హాట్ చేసుకోవచ్చు, స్వీట్ చేసుకోవచ్చు. బట్ స్వీట్ కంటే మాకు హాట్గానే చాలా ఇష్టము. ఇక మొత్తం అన్నీ కారమే వేసింది మమ్మీ. గారెలు వేడి మాత్రం సూపర్ ఉంటాయి, చల్లారినా కూడా సూపర్గా ఉంటాయి. దీంతో పాటు అన్నం పాశం చేస్తారు, పాయసము. పాయసంతో పాటు దీన్ని తింటే సూపర్గా ఉంటాయి. ఇంకా ఈ గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ ఏంటంటే ఈ మన పెసరపప్పు మినపప్పు గారెల కంటే మొక్కజొన్న గారెలు మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. మొక్కజొన్న దాంట్లో ఫ్యాట్ ఏమి ఉండదు కదా. మళ్ళీ తర్వాత ఈ పెసర గారెలు తింటే మన గ్యాస్ ఫామ్ అట్లాంటివి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే మొక్కజొన్న అయితే అసలు అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్త్కి హెల్త్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ మమ్మీ ఇటు గారెలు చేస్తుంది, అటు పాయసం ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ అందులో కొంచెం వాటర్ పోయాలి, వాటర్ పోసి షుగర్ వేసేయాలి. షుగర్ వేసిన తర్వాత అది కొంచెము షుగర్ మొత్తం కరిగిపోవాలి ఆ వాటర్లో. కరిగిన తర్వాత ఆల్రెడీ పట్టేసి పెట్టుకుంది మమ్మీ మిక్సీలో. కొంచెం ఒక పిడికడన్ని బియ్యం నానబెట్టేసి అది మిక్సీలో మొత్తం పిండిలాగా రుబ్బి ఉంచుకోవాలి. నానబెట్టిన బియ్యం మాత్రమే కొంచెం సేపు నానబెట్టి మిక్సీలో పట్టేసి ఉంచుకుంది. ఈ షుగర్ మొత్తం కరిగిన తర్వాత అది బియ్యం ఉంది కదా మొత్తం పట్టి రుబ్బిన పిండి, అది అందులో వేసేయాలన్నమాట. వేసేసి కొంచెం కలిపిన తర్వాత దాంట్లో కొంచెం మిల్క్ పోయాలి. మిల్క్ వస్తే కొంచెం స్వీట్గా పాయసం లాగా టేస్ట్ వస్తుంది. షుగర్ మొత్తం కరిగిపోయింది కదా, షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు అందులో వేసేసిన తర్వాత ఇట్లా కొన్ని వాటర్ పోసుకొని అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెము దాంట్లో మిల్క్ యాడ్ చేయాలి. మిల్క్ యాడ్ చేస్తే సూపర్ టేస్టీ పాయసం రెడీ అవుతుంది. ఈ వేడి గారెలతో ఈ పాయసం నంచుకొని తింటే సూపర్ టేస్టీగా హైలైట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు వట్టి గారెలు తింటే కనుక ఇట్లా ఒకసారి పాయసంతో ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మమ్మీ మాత్రం హైలైట్ చేస్తుంది. ప్రతిసారి మేము మొక్కజొన్న గారెలు చేసుకున్నప్పట్లల్లా పాయసం మాత్రం ఖచ్చితంగా చేస్తాం మేము. పాయసం లేకుంటే మాత్రం అసలు గారెలు తినము. కొన్ని ఇట్లా తింటాము, కానీ చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మా బాబు అయితే చూడండి చాలా ఇష్టంగా తింటున్నాడు గారెలు, వానికైతే చాలా ఇష్టం. కొంచెం బయట పడే విరాట్, కొంచెం ఉంచి బయట పడేయాలి. అట్లా ఫస్ట్ తినద్దు, అంత బయట ఇసిరేయి. బయట ఇసిరేసినావా? తింటానా? ఏది ఇట్రా, మంచిగా ఉందా? ఎట్లుంది? సూపర్. ఇంకా తినబుద్ది కన్నా మంచిగా ఉందా టేస్ట్? కొంచెం ఇట్లా వేరే. ఏం వేరే? ఉప్పు కారం హట్ పసుపు మా ఫేస్ స్వీట్. నేను తిని చూసిన మంచిగానే ఉన్నది. తాతయ్యకి పో మరి కొన్ని తీసుకోపోయి ప్లేట్లో తీసుకెళ్ళి. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.